నీకు దగ్గుతుంది వాడు ఎక్కడ దగ్గుతా దగ్గు దగ్గర అవుతుందిగా. నమస్తే సార్, నేను సోమలపల్లి మాట్లాడుతున్నాను. మాది బూరుగు విలేజ్, బూరుగు చిన్నకొండ విలేజ్లో. మరి బూరుగు విలేజ్ రంపల్లి పంచాయతీ, అనంతగిరి మండలం, అల్లూరు సీతారామ జిల్లా. మరి దేని గురించి మాట్లాడుతున్నామంటే, మరి 2023లో టైగర్ డాట్ చేసింది ఎడ్లకి, 7 ఎడ్లకి. 7 ఎడ్లు అంటే సోమల గంగమ్మ ఇవి 2, సోమల పాడమద ఒకటి, కోటపర్తి గంగ ఇవి 2, బూరుగు ధరమైద ఒకటి, కర్వేశ్వర రామారావు ఒకటి. మాకి ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు, ఫోటోలు తీశారు. తీసిన తర్వాత మీకు డబ్బులు పడతాయన్నారు. అకౌంట్లో తీసుకెళ్ళారు. ఆధార్ కార్డు జెరాక్స్లు ఇచ్చాము, అకౌంట్ జెరాక్స్లు ఇచ్చాము, పాన్ కార్డు జెరాక్స్లు ఇచ్చాము. కాకపోతే 3 సంవత్సరాలు అవుతుంది, మాకు డబ్బులు పడట్లేదు. మాకు మెట్టు భూమి ఉంది, సాగు భూమి ఉంది. మాకు పని చేయాలంటే గొడ్లు ఉండాలి, ఎడ్లు లేవు కాబట్టి ఇదిగో మేము మనుషులతో దున్నుకొని పని చేస్తున్నాం. మాకు అలాగనే ఆ 7 ఎడ్లకి ఆ డబ్బులు 5 కుటుంబాలకి ఎడ్లైనా కొనేసి ఇవ్వాలి, లేక టాటర్లైనా కొనేసి ఇవ్వాలని ఇలా డిమాండ్ చేస్తున్నాం సార్. నా పేరు కోటపతి సింహాచలం, మాది చిన్నకొండ విలేజ్. అలాగనే మరి గత 23 సంవత్సరంలో మరి ఎడ్లుని పులి తినేసింది. అలాగే మాది చిన్నకొండ బూరుగు గ్రామస్తులు ఎడ్లుని పులి తినేసింది. కావున ఫారెస్టు అధికారులు మరి నష్టపరిహారం ఇస్తామన్నారు. ఇప్పటికీ మరి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు స్పందన లేదు. కావున మాకు మనుషులకే ఇలాగే మాకు దిక్కు అవుతున్నావు. మరి కావున మరి ఎడ్లైనా కొనేసి ఇవ్వాలి, తాటర్లైనా కొనేసి ఇవ్వాలి మాకు. కావున ఈ పరీక్ష చేయాలి. మరి ప్రభుత్వం నుంచి అయినా పట్టించుకోవట్లేదు. మేము కష్టమైన సుఖమైన ఇలాగే జీవిస్తున్నాము. మరి ఎడ్లు లేకపోతే మాకు మరి మా పనులు అవ్వవు. కావున మాకు ఏదైనా నష్టపరిహారం ఇప్పించాలని నేను కోరుతున్నాను. నీకు దగ్గుతుంది వాడు ఎక్కడ దగ్గు దగ్గర అవుతుందిగా. నమస్తే సార్, నేను సోమలపల్లి మాట్లాడుతున్నాను. మాది బూరుగు విలేజ్, బూరుగు చిన్నకొండ విలేజ్లో. మరి బూరుగు విలేజ్ రంపల్లి పంచాయతీ, అనంతగిరి మండలం, అల్లూరు సీతారామ జిల్లా. మరి దేని గురించి మాట్లాడుతున్నామంటే, మరి 2023లో టైగర్ డాట్ చేసింది ఎడ్లకి, 7 ఎడ్లకి. 7 ఎడ్లు అంటే సోమల గంగమ్మ ఇవి 2, సోమల పాడమద ఒకటి, కోటపర్తి గంగ ఇవి 2, బూరుగు ధరమైద ఒకటి, కర్వేశ్వర రామారావు ఒకటి. మాకు ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు, ఫోటోలు తీశారు. తీసిన తర్వాత మీకు డబ్బులు పడతాయన్నారు. అకౌంట్లో తీసుకెళ్ళారు. ఆధార్ కార్డు జెరాక్స్లు ఇచ్చాము, అకౌంట్ జెరాక్స్లు ఇచ్చాము, పాన్ కార్డు జెరాక్స్లు ఇచ్చాము. కాకపోతే 3 సంవత్సరాలు అవుతుంది, మాకు డబ్బులు పడట్లేదు. మాకు మెట్టు భూమి ఉంది, సాగు భూమి ఉంది. మాకు పని చేయాలంటే
గొడ్లు ఉండాలి, ఎడ్లు లేవు కాబట్టి ఇదిగో మేము మనుషులతో దున్నుకొని పని చేస్తున్నాం. మాకు అలాగనే ఆ 7 ఎడ్లకి ఆ డబ్బులు 5 కుటుంబాలకి ఎడ్లైనా కొన్ని ఇవ్వాలి, లేక టాటర్లైనా కొన్ని ఇవ్వాలని వీళ్ళకి డిమాండ్ చేస్తున్నాం సార్.